అమెరికాలో కాల్పుల కలకలం రేపుతోంది. బ్రౌన్ యూనివర్సిటీ రోడ్ ఐలాండ్లో క్యాంపస్ పరీక్ష జరుగుతుండగా ఈ ఫైరింగ్ చోటు చేసుకుంది. కాల్పుల్లో 2 మృతి చెందగా 8 మందికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. దుండగుడి కోసం వెతుకుతున్నామని వాషింగ్టన్ మేయర్ వెల్లడించారు. నిందితుడిని పట్టుకోకపోవడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Everybody get your hands. Just keep your hands up for us. Obviously there's something going on. We're here to help you. Just listen to what we have to say, okay? All right, breathe. Anybody hurt? No? All right, just listen to our commands. We will get you out of here safely. Is this it? Is this the group? Guys, if you have your bags, your phones, go grab it now. Quickly. Go, quick, go. In orderly, fast. Let's go. Good job. రెడీగా అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ రోడ్డు ఐలాండ్లో క్యాంపస్ పరీక్ష జరుగుతుండగా ఈ ఫైరింగ్ అయితే జరిగింది. కాల్పుల్లో 2 మృతి చెందగా 8 మంది గాయాలైనట్లుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, కాల్పులు జరిపినటువంటి వారిని పట్టుకోకపోవడానికి సంబంధించి కూడా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? మురళి, దీనికి సంబంధించి అగ్రదేశం అమెరికాలో ప్రతిష్టాత్మక ఐవీ లీగ్ యూనివర్సిటీలో ఒకటైన బ్రైన్ యూనివర్సిటీ క్యాంపస్ లో శనివారం మధ్యాహ్నం ఓ అగంతకుడు కాల్పుల మూత మోగించాడు. ఈ ఘటనలో మొత్తం 2 మరణించగా మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాడి జరిగిన బారస్ అండ్ హోలీ ఇంజనీరింగ్ భవనంలో ఫైనల్ పరీక్ష జరుగుతున్న సమయంలో కాల్పులు జరిగినాయి. దీనికి సంబంధించి కూడా మొత్తం విద్యార్థులంతా అక్కడ ఎగ్జామ్ రాస్తా ఉన్నారు. ఎగ్జామ్ రాస్తున్న పరిస్థితిలో ఒక్కసారిగా దుండగుడు దాంట్లోకి ఎంటర్ అయి కాల్పులు జరిగినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి యూనివర్సిటీ ప్రోవోస్ట్ ఫ్రాంక్ డయల్ మాట్లాడారు. దాని తర్వాత స్థానిక కాలమానం ప్రకారం సమయం 4 గంటలకి ఒక వ్యక్తి నల్లటి దుస్తులు ధరించి గన్తో కాల్పులు జరిపాడని దాంట్లో ఆయన వివరించారు. అనంతరం అతడు భయంతో హోప్ స్ట్రీట్ వైపు పరిగెత్తినట్లుగా చెప్పారు. దీనికి సంబంధించి కూడా చుట్టుపక్కల మొత్తం కూడా పక్కన ప్రాంతాల్లోని షెల్టర్స్, అదే మొత్తం ఏదైతే ఆయన పరిగెట్టిన ప్రదేశం ఉందో, ఆయన ఎక్కడెక్కడ ఆ గల్లీలలో పరిగెత్తిన ప్రదేశం సీసీ కెమెరాలతో పాటు అక్కడ టోటల్ గా అక్కడ ఉన్నటువంటి మొత్తం ఏరియాని కూడా జల్లడబడుతున్నారు పోలీసులు. దీనికి సంబంధించి ఇప్పటికే 2 చనిపోగా 8 మందికి గాయాలయ్యాయి. ఇప్పటి వరకు కూడా ఇంకా నిందితుడిని పట్టుకోకపోవడం విద్యార్థులకు తీవ్ర ఇది అనిపిస్తుంది. ఎందుకంటే అగ్రదేశం అమెరికా ఏదైనా పెద్ద పెద్ద మాటలు చెప్తారు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో అంటే బయట దేశాల నుంచి కూడా అమెరికాకు వచ్చి చాలా మంది విద్యార్థులు చదువుకుంటారు. ముఖ్యంగా ఇండియా నుంచి అయితే వందల సంఖ్యలో, వేల సంఖ్యలో అమెరికాకు వెళ్తుంటారు. ఒక అగ్రదేశంలో అంత పెద్ద యూనివర్సిటీలో ఇలాంటి ఘటన జరగడం విద్యార్థులకైతే పెద్ద ఎత్తున ఆందోళనకరంగా ఉంది. ఇప్పటికీ ఆ నిందితుడు దొరకకపోవడం, ఎందుకంటే ఇంచున అమెరికాలో ఇంచున కూడా కెమెరాలు ఉంటాయి, సీసీ నిఘా ఉంటుంది. పోలీసులు కూడా వితిన్ 1-2 మినిట్స్ లోనే అక్కడికి చేరుకుంటారు. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా నిందితుడిని పట్టుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన అయితే ఉంది. సతీష్, దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విద్యార్థులు ఏం చెప్తున్నారు అక్కడ? అంటే యూనివర్సిటీలో గన్ తోటి ఒక వ్యక్తి ప్రవేశించాడు అంటే భద్రతా లోపం క్లియర్గా తెలుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కదా, దీనికి సంబంధించి ఏంటి అప్డేట్స్? ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఆ క్యాంపస్ లో నార్మల్ సెక్యూరిటీ ఉంది. నార్మల్ సెక్యూరిటీ మరి విద్యార్థి ముసుగులో వచ్చాడా మరి ఏంటి అనేది ఆ దర్యాప్తు అయితే చేస్తా ఉన్నాడు. దీనికి సంబంధించి విద్యార్థులంతా కూడా ముఖ్యంగా ఫైనల్ ఎగ్జామ్స్ కావడంతో ఆ ఎగ్జామ్స్ లో అందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. ఆ నిమగ్నమైన సమయంలో ఒక్కసారిగా అతను వచ్చి ఆ బ్లాక్ టీ షర్ట్ వేసుకొని వచ్చి ముసుగు పైన క్యాప్ వేసుకొని, అంటే కనబడకుండా క్యాప్ వేసుకొని వచ్చి ఒక్కసారిగా దాడి చేయడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. దాని తర్వాత పోలీసులు కూడా వెంటనే వచ్చి అక్కడ ఉన్న దుండగుని పట్టుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆ దుండగుడు దొరకకపోవడంతో విద్యార్థులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సో మీరు విజువల్స్ లో కూడా చూడొచ్చు, మొత్తం పోలీసులు వచ్చి దుండగుని పట్టుకోవడానికి అప్పటికే అతను పారిపోయినప్పటికీ కూడా అంటే అక్కడ ఏమైనా ఇంకా ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి
పోలీసులు హ్యాండ్స్ అప్ అంటూ అంటే చేతులు పైకెత్తాలి అంటూ కూడా వాళ్ళకి చెప్పిన పరిస్థితి ఉంది. అందరూ దాని తర్వాత అందరినీ బయటికి పంపించి మొత్తం సర్చ్ చేశారు క్యాంపస్ అంతా కూడా. క్యాంపస్ లో అతను లేడు, బయటికి పారిపోవడంతో సో ఆ పక్కనే ఉన్న సీసీ కెమెరాలు కావచ్చు, ఆ గల్లీలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు కావచ్చు మొత్తం వెతికారు. అయినప్పటికీ ఆ నిందితుడు దొరకకపోవడం, అంటే నిందితుడు కూడా ప్లాన్ ప్రకారమే వచ్చి ఇది చేశాడనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే అతనికి ఎగ్జిట్ ఎక్కడి నుంచి ఉంటుంది, ఇన్ ఎక్కడి నుంచి వచ్చి మొత్తం పూర్తి కలిసి ఒకవేళ కాల్చిన తర్వాత ఎటు ఎస్కేప్ అవ్వాలనేది కూడా మొత్తం ప్లాన్ ప్రకారమే పకడ్బందీగా తీసుకొని వచ్చినట్లు కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. త్వరలోనే మేము పట్టుకుంటాము అంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ విద్యార్థులు అయితే ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా భారతదేశానికి చెందినటువంటి విద్యార్థులు అయితే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి పోయి అక్కడ ఒకవేళ ఇలాంటి ఘటన జరిగినప్పుడు వేరే దేశం వెళ్ళి, అంటే అంత పెద్ద దేశంలో భద్రతా లోపాలు ఉంటే మరి ఎలా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. పేరుకు అమెరికా అంటే మా అత్యున్నత దేశం, అన్ని రంగాల్లో సెక్యూరిటీలో కావచ్చు, సంపదలో కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ లో కావచ్చు, అన్నిట్లలో మేము ముందు ఉన్నామని చెప్పుకుంటారు నాయకులు మాత్రం. సో ఇలాంటివి జరిగినప్పుడు మాత్రం మరి ఎందుకు మాట్లాడరంటూ కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఇండియా నుంచి కూడా ఇప్పుడు అమెరికాకు వెళ్ళాలంటే భయపడే అవకాశం కూడా ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. అమెరికాలో గన్ కల్చర్ ఎక్కువగా ఉండడంతో ప్రతి ఒక్కరూ కూడా గన్ వినియోగిస్తున్నారనేటువంటిది అయితే గత నుంచి కూడా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. విద్యార్థులు అంటే యూనివర్సిటీలోకి విద్యార్థులు గన్ తీసుకొస్తున్నారంటే భద్రతా లోపాలకు సంబంధించి ప్రధానంగా అక్కడ చర్చ అయితే జోరుగా జరుగుతోంది. Promise, please. Hands. Stand up, hands. Promise, please. Everybody's hands. Hands. Everybody get your hands. Hands. Just keep your hands up for us. Obviously there's something going on. We're here to help you. Just listen to what we have to say, okay? All right, breathe. Anybody hurt? No? All right, just listen to what